ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐ లవ్ యూ భూమి. అసలు నువ్వు ఎక్కడో ఉన్నానంటే నా మనసులా లేదు. నీకోసం పిచ్చోడ్లా తిరిగాను. నా చావు నువ్వు తీసుకున్నావు. పార్టీలో ఆ రోజు నా ఆత్మగౌరవానికి అడ్డుగోడవయ్యావు. నా పైన ఇంత ప్రేమను దాచుకొని నాతో సమానంగా ఆ శరత్చంద్రకి నీ మనసులో చోటెందుకు ఇస్తున్నావు భూమి? పోనీ నీ సొంత నాన్న కోసం ఇలా చేస్తున్నావంటే నేను అర్థం చేసుకోగలను. ఈ మధ్య పరిచయమైన ఆ శరత్చంద్ర నీకెందుకు అంత ఎక్కువైపోయాడు? ఆ ఒక్కటి అడగండి. నన్నుగా నా ప్రేమని నమ్ముతున్నారుగా. ఈ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి. మీరంటే నాకు ప్రాణం. నాన్నకి నేను ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. సరే, అడగద్దన్నావు కదా, అడగను. కానీ రా వెళ్దాం. నేను రాను. మన ఇంటికి భూమి, రా వెళ్దాం. నేను రాను. ఒకరి దగ్గరుండే మరొకరిని కాదన్నావన్నా అర్థం వస్తుందని నువ్వు రానంటున్నావని తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో భూమి, ప్రేమించిన వాడెవడు తను ప్రేమించిన అమ్మాయిని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేడు. అది ప్రేమించిన ప్రియుడైనా పెంచుకున్న తండ్రైనా. ఇంటికి వెళ్దాం. నిన్నెలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఏం చేస్తున్నారు? భూమి, ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్న విషయం అమ్మకి చెప్పాలి. అమ్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నాన్న గగన్, భూమి గురించి ఏమైనా తెలిసిందా? అమ్మా, భూమి ఇప్పుడు నాతోనే ఉందమ్మా.
మేమిద్దరం కలిసి ఇంటికి వస్తున్నాం. నిజంగానా? అవునమ్మా, తనని కలిశాను. తనని కలిశాను, మాట్లాడాను. ఇప్పుడు ఇద్దరం కలిసి ఇంటికే వస్తున్నాం. సరే నాన్న, చాలా సంతోషం. భూమి, నువ్వు వస్తున్నావని చెప్పగానే అమ్మ చాలా సంతోషించింది. భూమి కనిపించిందమ్మా. ఇద్దరూ కలిసి ఇక్కడికే వస్తున్నారట. దేవుడు నా మొర ఆలకించాడు. సార్, ఇంకేమైనా తీసుకురమ్మంటారా సార్? నువ్వు వెళ్ళు. అలాగే సార్. మీరు నన్ను పంపించేశారు కదా అని ఆ ఇంటికి వెళ్ళను. మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడే నేను ఆయన ఒకటవుతా. నాకు మీ ఇద్దరు కావాలి నాన్న. బావ చెప్పబెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఫోన్ కూడా కలవడం లేదు. నీ గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మాయి, ఏమనుకోవు కదా? అనుకోని చెప్పు. నీ అంత దుష్ట దుర్మార్గురాల్ని నేనెక్కడా చూడలేదమ్మాయి. ఇంకా నేను చెప్పడం పూర్తవలేదమ్మాయి. ఏంటి? నువ్వు కొందరి దగ్గర మంచిదానిలాగా, కొందరి దగ్గర చెడ్డదానిలాగా ప్రవర్తిస్తావు. ఏది నిజమో ఏది నటనో పోల్చుకోవడం చాలా కష్టం. కానీ అల్లుడు గారి మీద నువ్వు చూపించే ప్రేమ ఉంది చూసావు, అదొక్కటే నీలో ఎంతో నిజాయితీగా, ఎలాంటి కపటము కల్మషము లేకుండా కనపడుతుంది. బావ నా ప్రాణం పిన్ని. అందుకే కదమ్మాయి శోభాచంద్ర ఫోటోకి కూడా దండపడింది. అవి ఇది కూడా కాంప్లిమెంటే అమ్మాయి. నీ ప్రాణం లాంటి అల్లుడు గారి కోసం ఇంకొక ప్రాణాన్ని బలి చేశావు అంటున్నాను. నా మాటలు ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉంటాయిలే గాని ఇంకోసారి అల్లుడు గారికి ఫోన్ ట్రై చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.